அந்த வார்டோட போட்டிருக்கு. ఎన్నికల వేళ భారీగా నగదు దొరకడంతో తమిళనాడులోని వేలూరు పార్లమెంట్ ఎన్నికలను రద్దు చేశారు జేఎంకే ప్రతినిధి దురైస్వామి. డబ్బు పంపిణీ చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో అక్కడ ఎన్నికలు రద్దు చేస్తున్నట్లుగా ఈసీ ప్రకటించింది. రద్దయిన ఎన్నికలను ఎప్పుడు జరుగుతాయి అన్నది త్వరలోనే ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. దీంతో తమిళనాడులో వేలూరు స్థానాన్ని మినహాయించి 38 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తుంది ఎన్నికల సంఘం. ఎన్నికల వేళ భారీగా నగదు దొరకడంతో తమిళనాడులోని వేలూరు పార్లమెంట్ ఎన్నికలను రద్దు చేసింది ఈసీ. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తీక్ నడి తెలుసుకుందాం. కార్తీక్, దేవి, ఏదైతే ముందు నుంచి అనుకున్నట్టుగానే సంచలనం రేపినటువంటి ఓటుకు నోటుకు అంశం సంబంధించి వేలూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అసెంబ్లీని ఓకే చేసినప్పటికీ పార్లమెంటు సంబంధించి మాత్రము ఈసీ రద్దు చేసిందని చెప్పుకోవాలి. దాదాపు 11,50,00,000 రూపాయలు ఒక్కసారిగా డిఎంకే కార్యదర్శిగా ఉన్నటువంటి దొరై మురుగన్ ఇంట్లో దొరకడంతో అప్పట్లో కలకలం రేపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నియోజకవర్గాల వారీగా బూతుల వారీగా కూడా ఎవరికి ఎంత పంచాలి అన్న దాని మీద కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీతో ఒక నోట్ కూడా ఈసీ అధికారులకు అప్పట్లో లభించిందని చెప్పుకోవాలి. ఇటు ఎన్నికల అధికారులు కావచ్చు, ఐటీ అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున గత నెల 28వ తారీఖు నుంచి కూడా 3వ తేదీ వరకు కూడా పెద్ద ఎత్తున 6 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే మొదట 10 లక్షలు బయటపడడం జరిగింది. దాని తర్వాత అక్కడ లభించినటువంటి పుస్తకాల ఆధారంగా, నోట్బుక్ లో ఉన్నటువంటి వివరాల ఆధారంగా కూడా మరింత క్షుణ్ణంగా లోతుగా దర్యాప్తు చేస్తుంటే అసలు విస్తుపోయే వివరాలను అక్కడ వారు తెలుసుకున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా దొరైంపురానికి సంబంధించినటువంటి కాలేజీలు కావచ్చు, ఏదైతే వివిధ రకాలుగా ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలో కావచ్చు, పెద్ద ఎత్తున నగదు పెట్టుకొని ఉన్నారు. మొత్తం కూడా 200 రూపాయలతో పాటు 500 రూపాయలు డినామినేషన్ సంబంధించినటువంటివి పెద్ద ఎత్తున ఉన్నాయన్నది వారు గుర్తించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మూకుమ్మడిగా వెళ్లి ఇటు ఫ్యాక్టరీలోనూ ఇటు కాలేజీల్లోనూ కూడా పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఒక్కసారిగా పట్టుబడడం దాదాపు 11.5 కోట్ల రూపాయలు అప్పుడు పట్టుబట్టడం జరిగింది. అది కూడా బూత్ల వారీగా సంబంధించినటువంటి లెక్కలుగా ప్యాకింగ్ చేసి మరీ ఉంచారు. 5 లక్షలు ఒక బూత్ కి, 6 లక్షలు ఒక బూత్ కంటూ కూడా సపరేట్ గా కూడా పెట్టడం కూడా జరిగింది. ఈ విషయం మీద పెద్ద ఎత్తున తమిళనాడు సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. అది ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ప్రధానంగా డిఎంకేకి సంబంధించినటువంటి కార్యదర్శికి సంబంధించినటువంటి కొడుకు, అక్కడ కుమారుడు ఆయన బరిలో ఉన్నాడని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆయన ఆనంద్ కుమార్ తో పాటు ఇక్కడ ఏఐడిఎంకేతో పాటు ఇతర మక్కల మీద మయ్యం దాదాపు 23 మంది అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. అయితే వారెవరికి కాదన్నట్టుగా ఈ ఒక్కరు మాత్రము సంబంధించినటువంటి నేతలు మాత్రం పెద్ద ఎత్తున నగదు పంపిణీ మీద పెద్ద దుమారం మేరేగింది. ఈ నేపథ్యంలో ఐటీ దాడుల తర్వాత దానిని రద్దు చేయాలంటూ కూడా అధికార పక్ష పార్టీ ఏఐడిఎంకే కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించడంతో పాటు నేరుగా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దీంతో ఎలక్షన్ కమిషన్ కూడా ఏఐడిఎంకే ఫిర్యాదును పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత పూర్తి స్థాయి నివేదికను తమిళనాడు ఎన్నికల అధికారిని కోరిన నేపథ్యంలో ఆ నివేదిక ఆధారంగా కూడా ప్రస్తుతం రాష్ట్రపతికి పంపించడంతో రాష్ట్రపతి దానికి ఆమోద ముద్ర కూడా వేసినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. దీంతో లోక్సభ ఎన్నికలకు సంబంధించి వేలూరుని రద్దు చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. అయితే దీని మీద డిఎన్కే ఎలా స్పందిస్తున్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అంటే కార్తీక్, గతంలో ఇప్పుడు వేలూరు లోక్సభకు సంబంధించి ఈసీ రద్దుకు సిఫార్సు చేయడం, వెంటనే రాష్ట్రపతి ఆమోదం పొందడం, మొత్తంగా ఇలాంటి పరిణామం ఎప్పుడైనా గతంలో తమిళనాడు పాలిటిక్స్ లో జరిగిందా? ఖచ్చితంగా దేవి, ఏదైతే 2017 సమయంలో చెన్నైలోని ఆర్కే నగర్ ఉప ఎన్నికలు కూడా ఈ విధంగానే రద్దు చేసిందని చెప్పుకోవాలి. అప్పట్లో ఆ తమిళనాడు ఆరోగ్య శాఖగా మంత్రిగా ఉన్నటువంటి విజయభాస్కర్ నివాసంలో ఐటీ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించి దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా నగదుతో పాటు
మరికొన్ని లక్షలు విలువ చేసే ఓటర్ ఐడీలు అడ్రస్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఎవరెవరికి ఏ మంత్రి ఏ నియోజకవర్గాల వారిగా ఆ నియోజకవర్గానికి సంబంధించి బూతుల వారీగా అప్పట్లో మంత్రులు పంపిణీ చేశారన్న అంశం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అప్పట్లో ఒక్క ఆర్కే నగర్ నియోజకవర్గానికి 300 నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున తారాస్థాయిలో రావడంతో అది జయ మరణం తర్వాత టీటీవీ దినకరన్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అన్ని పార్టీలు కూడా పెద్ద ఎత్తున అక్కడ నగదు పంపిణీలు చేశాయి. అయితే ఒక అధికార పార్టీకి సంబంధించి జరిగినటువంటి ఐటీ దాడుల్లోనే విజయ్ భాస్కర్ జరిగినటువంటి ఐడి ఏదైతే డైరీ ఆధారంగా అందులో ఉన్నటువంటి నగదు పంపిణీకి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టడం జరిగింది. దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ పంపించడంతో అప్పటిలో ఆర్కే నగర్ ఎన్నికలను రద్దు చేయడం కూడా అప్పట్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అటు తర్వాత ఎన్నికలు కొద్ది రోజుల తర్వాత నిర్వహించారు. అప్పట్లో టీటీవీ ఎన్నికలను గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే వేలూరు ఘటనను కూడా అదే స్థాయిలో అధికార పార్టీ కూడా పెద్ద ఎత్తున లేవనెత్తడం జరిగింది. గతంలో చేసిన మాదిరిగానే ఇప్పుడు కూడా పార్లమెంటు స్థానాన్ని రద్దు చేయాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. మరోవైపు టీటీవీ దినకరన్ ఎవరైతే మక్కల్ని ఎంఎంకే పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారో ఆయన కూడా పెద్ద ఎత్తున ఈసీ మీద విమర్శలు గుర్తిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే గత కొంతకాలంగా ఆర్కే నగర్ లో పట్టుబడినప్పుడు అప్పటి ఎన్నికలను రద్దు చేసినటువంటి ఈసీ ఇప్పుడు ఎందుకు రద్దు చేయదంటూ కూడా గత 5-6 రోజులుగా కూడా ఈసీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈసీ రాష్ట్రపతికి పంపినటువంటి నివేదికను రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ఒకసారిగా వేలూరు పార్లమెంటు ఎన్నికలను రద్దు చేయడం జరిగింది. దీంతో ప్రధానంగా ఎదురు దెబ్బ మాత్రం ఖచ్చితంగా డిఎంకేకి తగిలినట్టయింది. దీని మీద డిఎంకే ఏ విధంగా స్పందిస్తుంది అన్నది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. అయితే స్టాలిన్ మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో